అధ్యయనము. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగంలో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వోపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపములో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా భక్తుడైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభకంతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసనోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీద పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరు. నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం సప్తాద్రివాసునికి సప్త శ్రీనివాసునికి ఆనందరాగాల నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం. గోవింద గోవింద. మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే పంతులయ్యను నేను కాదయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు రాదయ్యా. పంతులయ్యను నేను కాదయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు రాదయ్యా. తులసీ దళాలతో తులతూ చూదామంటే గోవిందా.